నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మెగా కుటుంబంలో వరుస సంబరాలు. 12 బిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ ఉపాసన దంపతులు. తహసీల్దార్ కార్యాలయం ముందు వినూత్న నిరసన. వంశపారంపర్యంగా వస్తున్న భూమిని వైసీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించారంటూ ఆవేదన. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి విస్తృత పర్యటన. అంగన్వాడీ పాఠశాలను ప్రారంభించి విద్యా దినోత్సవ వేడుకల్లో హాజరు. విశాఖలో గంజాయికి వ్యతిరేకంగా అవగాహన. గంజాయి, కిడ్నాపర్లు, దౌర్జన్యాలు, దాడులు, కబ్జాదారుల నుండి రక్షణ కల్పించాలని వినతి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మెగా కుటుంబంలో వరుస సంబరాలు జరుగుతున్నాయి. రీసెంట్గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా మెగాస్టార్ నటవారసుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులు 12 బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న రామ్ చరణ్ భార్య ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తనకు మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఉదయమే ఆసుపత్రికి వచ్చి మనవరాలను చూసుకున్న చిరంజీవి కాసేపటి క్రితం మళ్ళీ చిన్నారిని చూసుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న మీడియా ప్రతినిధులు ఆయనకు పలు ప్రశ్నలు వేశారు. మంగళవారం నాడు అమ్మాయి పుట్టిందని, ఆంజనేయ స్వామిని తాము నమ్ముకున్నామన్నారు. ఆయనకు ప్రత్యేకమైన మంగళవారం నాడు ఆడబిడ్డ జన్మించడాన్ని తాము అపురూపంగా భావిస్తున్నామని చెప్పారు. దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా మేము వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అవ్వాలి, మా చేతిలో బిడ్డలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అది 2 ఏళ్ల తర్వాత భగవంతుడు దైవమైన అందరి ఆశీస్సులు వల్ల నెరవేర్చింది. అప్పుడే ఈ ఆడబిడ్డ జన్మించడానికి నాకు చాలా అపూర్వపడి ఈ సందర్భంగా ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి మా బంధువులు, మా స్నేహితులు, మా సన్నిహితులు, మా ఆత్మీయులు, అలాగే మా సంతోషవంతులే మా అభిమానులు ఆయా రకాలుగా తన కుటుంబ సభ్యులకు వంశపారంపర్యంగా వస్తున్న భూమిని వైసీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించారంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు వినూత్నంగా నిరసన చేపట్టాడు వ్యక్తి. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ మంగళ వాయిద్యాలతో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టాడు ఆంజనేయులు అనే వ్యక్తి. ఈ భూమిపై గతంలో కోర్టును ఆశ్రయించి స్టేటస్కు తెచ్చుకున్నాడు. హైకోర్టు స్టేటస్కు ఆర్డర్ ఉన్నప్పటికీ కోర్టు ఆర్డర్ని లెక్క చేయకుండా కబ్జాదారుల అధికారులతో కుమ్మక్కై స్థలంలో రోడ్లు, కాలువలు నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు. నాయకులు, అధికారులను తమకు న్యాయం చేయాలని కోరినా వారి నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడంతో తన గోడు అధికారులకు విన్నవించుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీసు ఎదుట కుటుంబ సభ్యులతో తన కుల వృత్తి అయిన మంగళ వాయిద్యాలతో నిరసన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్నాడు. కోర్టులో ఉంది సార్. ఆ కోర్టులో ఉన్న డెసిషన్ ప్రకారం తర్వాత తీసుకున్నాం. ప్రస్తుతానికి మాత్రం వాళ్ళిద్దరు ఎవరూ దిగొద్దని బోర్డు పెట్టిస్తున్నాము. కోర్టు డెసిషన్ వచ్చే వరకు వాగుపురం చెక్ చేస్తాను, నేను చెక్ చేస్తాను. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా పలు స్కూల్స్, భవనాలను, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభిస్తూ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రంగరాయగూడెంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రజయ్యతో కలిసి అంగన్వాడీ పాఠశాలను ప్రారంభించి విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జనగామ కలెక్టర్ శివలింగయ్య, ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
అది కూడా మా గన్పూర్లో ఒక డిగ్రీ కాలేజ్ కావాలని ఆయన పట్టుబడితే ఆ గన్పూర్లో కూడా డిగ్రీ కాలేజ్ రెసిడెన్స్ స్కూల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఇట్లా మన పేదవాళ్ళ కోసం బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మహిళలకు కానీ బాగా ప్రాధాన్యత ఇచ్చి కేసీఆర్ గారు స్కూల్స్ కాలేజీలు పెడుతున్నారు. మన ఊరు మన బడిన మీకు తెలిసి ఉండాలి. స్కూల్స్ అన్ని మూతపడుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్ చదవాలంటే ఆడ స్కూల్ బిల్డింగ్స్ చక్కగా లేవు, ఆడ వసతులు లేవు. దానికంటే ప్రైవేట్ స్కూల్లోనే చదివిద్దామని చాలా మంది అప్పులు చేసి చదివిస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ముఖ్య ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూళ్ళను బాగు చేస్తున్నారు. 10,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళను మించి గవర్నమెంట్ స్కూల్ చేస్తున్నాం. కానీ ఈరోజు వెంకటరెడ్డి గారు ఈ చిన్న ఊరుకు 30 లక్షలు ఖర్చు పెట్టి చేసినందుకు వారి కుటుంబం బాగుండాలి. 30 లక్షలు పెడతారనే చిన్న కుటుంబమే కష్టపడి పైకి వచ్చారు. ఒక టీచర్ కొడుకు ఇలా సుప్రీంకోర్టు న్యాయవాదిగా అదేదో లంచాలు తీసుకునేది కాదు, పోరాటం చేసేది. ఆయన పెద్ద శ్రీమంతుడు గారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎరికాయని. చాలా మంది మూర్ఖులు మాట్లాడుతుంటారు, ఏం చేసిండు అంటారు. నేను ఒకటే అనగా తలుచుకున్నాను. నేను 40 ఏళ్ళ రాజకీయాలు ఉన్నా, రాజయ్య గారు కూడా ఉన్నాడు. మేము చాలా ప్రభుత్వాలు చూసాం, చాలా పార్టీలు చూసాం. ఎవరు చేసిండే? గన్పూర్ నియోజకవర్గం ఎట్లుండేది? తాగేదందుకు నీళ్లు దొరకకపోయేది, కరెంటు లేక కోసపడేది. వచ్చిన 5 గంటలు మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేది. చెర్లలో నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం, రోడ్లు లేక ఇబ్బంది పడ్డాం, ఊరు పరిశుభ్రం లేక ఇబ్బంది పడ్డాం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇట్లా ప్రభుత్వాలు నాశనం చేస్తే ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం కావాలి మనకు? సమాజం బాగుపడాలి. ఏమంటే కరెంట్ కావాలి. అప్పుడు కరెంట్ వచ్చేదా? ఇలా 24 గంటలు అద్భుతమైన కరెంట్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. గట్టిగా చప్పట్లు కొట్టరా? చెర్లలో నీళ్ళు తీసుకొచ్చింది. విశాఖలో గంజాయి, కిడ్నాపర్లు, దౌర్జన్యాలు, దాడులు, కబ్జాదారుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ సేవ్ విశాఖ పేరుతో కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తెలుగు మహిళ, తెలుగు యువత ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గాజువాక ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ తెలుగు యువత అధ్యక్షులు తాతాజీ మాట్లాడుతూ ప్రభుత్వం వృధా ఖర్చులు మానుకుని గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు చేయాలన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రేపటి భావి తరాల భవిష్యత్తు మీరు, కానీ మీ యొక్క భవిష్యత్తును చింగ్ చేయడానికి ఈరోజు విశాఖపట్నమే కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ ఈ విధంగా విద్యార్థులనే ప్రథమంగా ప్రతి ఒక్క వ్యాపారవేత్త ఎంచుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీస్ ఒక్కొక్కరు హై లెవెల్ అవ్వచ్చు, మిడిల్ క్లాస్ అవ్వచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు. కానీ ఒకరు బండి బైక్ 1,50,000 పెట్టి కొనుక్కుంటే వీడు ఏదో విధంగా బస్సులో ఇంట్లో వస్తే చిన్నపిల్లలు అందరూ కూడా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. న్యూ ఇయర్ కదా స్టార్ట్ అయింది కదా విద్యా సంవత్సరం, అకాడమిక్ ఇయర్స్. మీరు భవిష్యత్తులో ఉన్నత విద్యావంతులుగా అవుదామని ఉద్దేశంతో కళాశాలకు వస్తారు. ఏదైతే ఆ ట్రాక్ని వదిలిపెట్టకుండా మీ తల్లిదండ్రులు, మీ శ్రేయోభిలాషులు, మీ ఉపాధ్యాయులు చెప్పింది మీరు తూచా తప్పకుండా విని ఎటువంటి చెడు వ్యసనాలకు కూడా మీరు బానిసలు అవ్వకుండా భవిష్యత్తును బంగారు బాటగా వేసుకోవాలని చెప్పేసి మేము తెలుగు గాజువాక నియోజకవర్గం నుంచి అప్పీల్ చేస్తున్నాం. ఈ డ్రగ్స్ తీసుకొచ్చిన వారికి కానీ తగిన గుణపాఠం చెప్పాలంటే మీ అందరూ కంపల్సరిగా మాకు తెలియజేయాలి. మీతో పాటు మేము కలిసికట్టుగా ఉంటాం. అలాగైతేనే కానీ మాకు రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకని మీ అందరూ చెప్తున్నది, ఈ రోజు విచ్చలవిడిగా గతంలో బొంబాయిలో మాఫియా గ్యాంగ్ ఉండేది, గంజాయి గ్యాంగ్. ఈ రోజు ఇండియాలో ఎక్కడ చూసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1, అందులో విశాఖపట్నం నంబర్ 1 అయిపోయింది. ఈ రోజు గంజాయినే కాదు, డ్రగ్స్ అనే కాదు, అలాగే భూ కబ్జాలనే కాదు, కిడ్నాప్ అనే కాదు, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలోనే. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పటంచెరు నియోజకవర్గం పరిధిలోని నందిగామ గ్రామంలో సర్పంచ్ ఎర్రోళ్ల ఉమావతి గోపాల్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి విచ్చేసి విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకుంటే తెలంగాణ వచ్చి నాకు బంగారు తెలంగాణ భాగంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పట్టణంలో గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి అనే పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మధ్యాహ్నం భోజనంలో మంచి పోషక ఆహారము, విద్యార్థులను క్రీడారంగంలో ప్రోత్సహించి ప్రభావితులను చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. మనమందరం ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందిగామ సర్పంచ్ ఎర్రోళ్ల ఉమావతి గోపాల్, ఉప సర్పంచ్ పల్లె శ్రీశైలం, జడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోపాల్, మాజీ సర్పంచ్ బుర్రా వెంకటరెడ్డి, ఈవో పద్మావతి, ఎంఈఓ రాథోడ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Excellent. Get up. Levandi. Back bend. Okay, clap. Get up. Sir. ఎంత తక్కువ ఉన్నారు హెచ్ఎం గారు, చాలా తక్కువ ఉంది. 2 ఎకరాల ఏరియా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఉన్నది. నిర్వహించిన లిస్ట్ ఈ సౌలతులు ఇక్కడ ఉన్నాయా? ఎట్లా స్ట్రెంత్ ఎప్పుడు వేస్తారు? పెంచాలి. ప్రైవేటు పాఠశాలలో లేని సౌకర్యాలన్నీ ఈరోజు ప్రైవేటు పాఠశాలలో కలిగిస్తున్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకే ఇదంతా సౌకర్యాలు కలగడం జరిగిందని మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ వచ్చినాకనే సాధ్యమైంది. తెలంగాణ రాకముందు నాడు ఏంది, నేడు ఏంది. ఈరోజు ఇంత చక్కటి పాఠశాల ఆవరణంలో ఏ ఒక్కటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకు అందిస్తున్న ప్రభుత్వానికి, నియోజకవర్గ ప్రజల తరఫున, మీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ గిట్ట మీరు ఆలోచన చేయాలి. గతం పరిస్థితి ఏది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని రాబో కాలంలో ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. నారాయణపేట జిల్లా కేంద్రంలో గల మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా నేడు విద్యా దినోత్సవాన్ని విద్యార్థులు, కుటుంబ సభ్యులతో పాఠశాల ప్రిన్సిపల్ ఖాజా మహబూబ్, ఉపాధ్యాయ బృందంతో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ వర్గాల విద్యార్థుల కోసం 200 పైచిలకు మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. గత సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపల్ ఖాజా మహబూబ్ విద్యార్థులకు స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది, విద్యార్థుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాది వనపర్తి జిల్లాలో నీళ్లు లేని చెరువు లేదు. నీళ్లు లేని 200 చేపలు మా దగ్గర 80 రూపాయలకి ఇచ్చిపోతాం. అంటే వృత్తి పెరిగింది, ఆమదాని పెరిగింది, మళ్ళీ పెరిగిందా? మళ్ళా మనకు సరే సంక్షేమ నిధులు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రావచ్చు, ఆ ప్రభుత్వం రావచ్చు, నేను ప్రభుత్వం గురించి చెప్తలేను. కానీ తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం నుంచి విడిపోయిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి చెప్తున్నాం. ఈరోజు గురుకుల పాఠశాలలు అంటే ఇప్పుడు నేను అలా కూర్చుంటే 9 ఎప్పుడైతుంది, మళ్ళీ సాయంత్రం ఎప్పుడు అయితే తెలుస్తలేదు. పేరెంట్స్ ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయినాయి, అయినా పేరెంట్సే వస్తూనే ఉన్నారు. ఆ 9 నుంచి 5 ఎప్పుడైతే తెలుసు అంటే
జనాల లోపల గురుకులాలు అంటే ప్రభుత్వ గురుకులాల్లో ప్రైవేటుకు ధీటుగా అంటే చదువు మన గురుకుల పాఠశాలలో లభిస్తుందని ఎంతో మంది పిల్లలు వాళ్ళ ప్రైవేట్ పాఠశాలను విడిచిపెట్టి ఇప్పుడు ఈ సభకు కొల్లంపల్లి పీఠాధిపతి అయినటువంటి మన యూనుస్ ఖాదిర్ గారు ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఉన్న భూముల వివరాలు పట్టాలను సర్ది చేయుటకు ధరణి వెబ్సైట్ ఎవరి భూములు ఎవరు అమ్ముకుంటున్నారు, ఎవరితో మాకేంటి, చట్టం మా చుట్టం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు భూ కబ్జాదారులు. ఇక్కడ వెంచర్లకు ఎటువంటి పర్మిషన్లు తెచ్చుకున్నారో కానీ ఈ మండలంలోని ప్రతి వెంచర్లోనూ ఏదో ఒక సమస్య కనపడుతున్నాయి. అయినా కూడా సామాన్య ప్రజలకు ఆటకట్టుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కళ్యాణ మహోత్సవానికి మంగళవారం భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీకి సరిపడ ఏర్పాట్లు చేయకపోవడంతో పలువురు తోపులాటలో స్పృహ తప్పి పడిపోయారు. మరోవైపు ఎండలకు తోడు ఉక్కపోతతో దాహంతో అల్లాడిపోయారు. క్యూ లైన్లో గంటకు రద్దీ వేలాదిగా పెరుగుతుండటంతో భక్తులు నానా తంటాలు పడ్డారు. వాటర్ ఉంది దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మెట్పల్లి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాల విద్యా దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి పాఠశాల ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుపతి మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత నమోదు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనారిటీ గురుకులాలకు మహర్దశ వచ్చిందని, స్కూల్ అభివృద్ధికి పాటుపడిన విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, మేడిపల్లి సర్పంచ్ తిరుపతి రెడ్డి, మైనారిటీ స్కూల్ అధ్యాపక బృందం, పిల్లల పేరెంట్స్, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీటీసీలు, విద్యార్థులు పాల్గొన్నారు. లోకేష్
From 6th B, Lokesh. For MPC, R. Srikar. As well, MPC second year, Nikhil. In 2022-23 account. Sir. From 10th class to go. Second prize. Thank you very much, sir, for coming and spending. Thank you, sir. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెగా కుటుంబంలో వరుస సంబరాలు. 12 బిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ ఉపాసన దంపతులు. తహసీల్దార్ కార్యాలయం ముందు వినూత్న నిరసన. వంశపారంపర్యంగా వస్తున్న భూమిని వైసీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించారంటూ ఆవేదన. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి విస్తృత పర్యటన. అంగన్వాడీ పాఠశాలను ప్రారంభించి విద్యా దినోత్సవ వేడుకల్లో హాజరు. విశాఖలో గంజాయికి వ్యతిరేకంగా అవగాహన. గంజాయి, కిడ్నాపర్లు, దౌర్జన్యాలు, దాడులు, కబ్జాదారుల నుండి రక్షణ కల్పించాలని వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.